అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మెయిన్ రోడ్‌కి దగ్గరలో ఉండే మంచి 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లి విలేజ్‌లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 150 యార్డ్స్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు అక్కడ గమనించొచ్చు. అది మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌస్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. మెయిన్ రోడ్‌కి దగ్గరలో చుట్టూ ఇళ్ళే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈ హౌస్ అనేది ఉంటుంది. 27.5/49 డైమెన్షన్‌తో 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ అండి. 2 హౌసెస్ సేల్‌కొచ్చాయి. సో, ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 2 కూడా సేమ్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి రూమ్ సైజెస్‌తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ 27.5 ఉంటుందండి. డెప్త్ 49 ఫీట్స్ ఉంటుంది. సో, ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ర్యాంప్ ఉంటుందండి. ఈవెన్ ర్యాంప్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, గేట్‌లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. 11 ఫీట్ హైట్ స్లాబ్ అనేది ఇవ్వడం జరిగిందండి. నార్మల్‌గా 10 ఫీట్ ఇస్తారు. సో, ఇక్కడ 11 ఫీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు. హైట్ చాలా బాగుంటుంది. పార్కింగ్‌లోని ఫ్లోరింగ్ టోటల్‌గా గ్రానైట్‌తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ బోర్ ఉంటుంది. ఇది వాటర్ సంప్ అండి. ఈ విధంగా 4000 లీటర్ వాటర్ కెపాసిటీతో వాటర్ సంప్ అనేది వస్తుంది. పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 15/12.5 డైమెన్షన్‌తో పార్కింగ్ అనేది వస్తుందండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు ఫిట్ అవుతుంది. పార్కింగ్‌లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి ఇది. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. అండ్ ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టేర్స్ ఉంటాయి. అండ్ పైన మీరు హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ ఇక్కడే వస్తాయి. అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఇది సౌత్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. సో, జస్ట్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట. చాలా కొత్తది ఇల్లు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. చాలా ట్రెండీగా క్లాసీ డిజైన్స్తో ఇవ్వడం జరిగిందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. 9/13.5 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి. సో, యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది మధ్యలో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ అండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఈ డైనింగ్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12/11 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా అనేది ఉంటుందండి. 11/12 డైమెన్షన్తో వస్తుంది. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. అండ్ సెమీ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. చాలా పెద్దగా వస్తుంది కిచెన్ ఇది. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి.
ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బయట వాషర్ యూజ్ చేసుకోవడానికి డోర్ కూడా ఇచ్చారు. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. ఇవన్నీ షెల్ఫ్స్ అన్నమాట. అండ్ ఇందులోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజ ఏరియా కూడా వస్తుంది. ఈ విధంగా పూజ గది అనేది ఉంటుంది. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా ఫాల్ సీలింగ్తో వస్తుందండి హౌస్. కిచెన్లో కానీ, పూజ గదిలో కానీ, ఆఖరికి బాత్రూంలో కూడా మనకి వాష్రూమ్స్లో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ డైనింగ్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. 4/6.5 డైమెన్షన్తో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 12/9.5 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ బెడ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది లో రూఫ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్లోని లో రూఫ్ అనమాట. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. లెవెన్ బై 12.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి, చాలా పెద్ద వస్తుంది. ఈ రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 4.5 by 9.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 150 గజాలు ఇలాంటి 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇది. 27.5 by 49 డైమెన్షన్తో ఉంటుందండి. రాంపల్లి విలేజ్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 85 lakhsగా చెప్తున్నారండి, 85 లక్షలుగా చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ని కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.